ఎవడో చిత్తూరు వెళ్ళాలంటరా. ఆడ బ్యాచ్ మరి కాళ్ళు పట్టుకుని బతిమాలేశారు. నీకు తెలుసు కదా మన బాగా సెంటిమెంట్. ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో. వాళ్ళ అడ్రస్ ఇస్తాను. అతను గొప్పగా ఏం లేడు. ఫోటోగ్రఫర్ బ్యాడ్. నీ చాయిస్ కూడా బ్యాడలే. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఏం లేదు. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వీళ్ళేదో కొట్టేశారు. మమ్మీ ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీ షర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆయన లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమైనా తీసేవని అడిగింది సార్. నువ్వు చెప్పు తీలేకపోయావా? అదేంటి అడిగితే నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్ప అంది సార్. రైమింగ్. రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరం. ఏం అలాగే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? బాబు 2 దోశ చెప్పు. అన్నా 2 దోశ. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు కదా. మరి నాకేమైంది? ఏం లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ? నువ్వు మా అత్త కూతురువి. మన 2 ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నూనె కాదు, నెయ్యితో అయ్యి. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది. అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పులేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు. క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం వేయకు. బావా, నువ్వు నాకు బావే కదా? కదా. తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం తప్పింది కానీ లాజిక్ దొప్పలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? నీ కోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా. శశి, బావా, తాత ఫోన్లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చో. హలో తాతగారి ఫోన్. సార్, గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాతని మనోరాలతో మాట్లాడతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు. తాతయ్య, నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? చిన్న పిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్ళ
ఏం లేదు తాతయ్య. బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడనా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావా. అవునా? అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. అమ్మా ఒకసారిలే వచ్చారు చూడు. ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు, కానీ ఈ చీర కొత్తది. వాళ్ళ అట్టు తినే లోపు నువ్వు ఈ చీర కట్టుకుని వచ్చామ్మా. తీసుకో థ్యాంక్ యూ. వెళ్ళు. హాయ్. మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సల్ తీసుకెళ్దామని. వెయిట్ చేయనా? వెయిట్ చేస్తావా? బంగారం దా. వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటున్నాను. ఓహో పెళ్లి చేసుకుంటావు. సరే. మాస్టర్ అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభనం అయిపోయేలా ఉంది. రండి నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి. వెళ్దాం మరి. ఆ, public తీసుకుంటావా? బాగోదు. రండి రండి. బావా వస్తాడమ్మా. ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు? కొడతారేంటి? ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి? ఆ రోజు ఇంటి బయట మీరు కోటీశ్వరం అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం. చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. పద. ఆ. ఏదో తగలట్టు. నమస్కారం సార్. నమస్కారం. ఇటు ఆ, ఆ? లడ్డూలు తీసుకోండి. మీరు నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా? నిజం చెప్తే నమ్మరని. ఇగో ఆ పైన కుఫ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు. వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అనమాట. పొద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు. ఎప్పుడు పడితే అప్పుడు పాజు నొక్కేయడానికి థియేటర్ లో సినిమా. ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయింది అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన ఇటు వెళ్ళాలి సార్. చెప్పానా? లడ్డూలు లడ్డూలు. నిజం చెప్పినా నమ్మట్లేదు యాదవ్లో. గురుగారు నిజం నిప్పుల్లో ఉంటుంది. చెప్పేవాడికి కాలుతుంది, కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది. అరే అవన్నీ తీసాడు పెట్టరా. అయిపోయి పెళ్లికి హడావడి ఎక్కువ అని పాపం ఆన చూస్తుంటే చాలా జాలి వేస్తుంది సార్. ఏంట ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో ఆడంగి ఎడుపు లాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆల్రెడీ అడ్రస్ చెప్పింది. ఆ? ఆ. ఇదిగో ఈ జుట్టుడు ఉన్నాడే చాలా మంచోడు. 2 లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి? ఏంటి అలా చూస్తాను? కుమ్మేస్తావా? ఈనాడు మంచోళ్ళలో ఉన్నాడు పెద్ద ఆయన. ఒక క్షణం లేడైతే బుచ్చి మొదలు పుచ్చు వేసిపోయింది. ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పేవాడికి కాలుద్ది, వినేవాడికి మండుద్ది. వచ్చేస్తారు బాసు.